Hello guys, welcome back to our channel again. ఈరోజు నేను మళ్ళీ కుక్ చేయబోతున్నాను. చిక్కీస్ రెసిపీ ఫ్రైడ్ నూడిల్స్ చేయబోతున్నాను. చూసేద్దాం, కిచెన్లోకి వెళ్దాం పదండి. హలో, కిచెన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకేనా? కమ్. ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ నూడిల్స్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని దీంట్లో వేసేసుకోవాలి, వాటర్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకున్న తర్వాత మనకి కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్, కొంచెం ఆయిల్ అండ్ 1 స్పూన్ సాల్ట్. వీటిని ఒక 5 to 6 minutes అలా బాయిల్ చేసుకుందాం. ఓకే, ఉడికిపోయాయి మనకి నూడిల్స్, ఉడికిపోయాయి. కడాయి పెట్టేసుకున్నా. ఏంటి ఇంత పెద్దది అనుకోకండి, ఎందుకంటే చిన్న దాంట్లో చేసిన మా అక్క నచ్చినిచ్చిన చేతులకి కాలుతుందని పెద్ద కడాయి పెట్టుకున్నాను అని చెప్పింది. నూడిల్స్ మంచిగా కలపచ్చు అని. ఓకే, ఆయిల్ పోసేసుకుందాం. ప్రొఫెషనల్ షెఫ్ అయిపోతున్నానేమో అని అనిపిస్తుంది నాకు. తర్వాత చిల్లీస్ అండ్ ఆనియన్. ఇప్పుడు చిల్లీస్ అండ్ ఆనియన్ వేసేసుకుందాం. స్పైసీగా కావాలా, నార్మల్గా కావాలా? సరే, ఆల్వేస్ వాంట్ స్పైసీ ఫుడ్. ఓకే, స్పైసీ కావాలి అంట. ఓకే ఓకే, మీకు సపరేట్గా స్పైసీ చేసిస్తా. దీన్ని మేము ఛాలెంజ్ చేయబోతున్నాము. అక్కకు స్పైసీ చేసిస్తా. కొంచెం కారం పొడి చల్లి నీకు కొంచెం సాల్ట్ వేయాలి దాని మీద. 1 tablespoon సాల్ట్. ఇవి మగ్గడం కోసం వేసుకున్న సాల్ట్. ఆనియన్స్, చిల్లీస్ కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలి? తెలీదా? ప్రొఫెషనల్ షెఫ్. నీకు నేర్పిస్తున్నా, నేర్చుకో. ఓకే మేడం, ఓకే చెఫ్. ఓకే, స్పైసీగా కావాలని చెప్పావు కదా, నీకోసం మిరియాల నూనె వేస్తున్నా. చాలా, ఇంకా కాస్తేనా మిరియాలు? నీకు వేసుకో సెపరేట్. ఛాలెంజ్ కాబట్టి ఇద్దరికి ఈక్వల్ వేస్తానులే. లోపు మనం ఇది కలిపేద్దాము. కొంచెం చిల్లీస్ కూడా వేగితే ఈజీగా తినేయచ్చు, చిల్లీస్ కూడా కదా. ఎస్, అయిపోయిందా? ఓకే, పెప్పర్ పౌడర్ రెడీ. పసుపు వేసుకున్నాం. వీటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు నూడిల్స్ వేసుకునే టైం ఆసన్నమైంది. ఓకే, నూడిల్స్ వేసేసుకుందాం. ఓకే, కలుపుకున్నాం. ఇవే ఆడదాం. మా అక్క దగ్గర నిజంగా కొంచెం ఈజీగానే ఉంది. ఏం చెప్పాను నేను?
ఇది పెద్దది పెట్టుకోమని చెప్పింది మంచిగా. అంటే లైక్ ఇందులో మంచిగా ఫ్రై అవుతాయి, అందులో కొంచెం కష్టం అవుద్ది. అంటే ఈజీగా కలపడానికి సింపుల్ అండ్ స్పైసీ హోమ్ మేడ్ ఫుడ్ చిక్కి చేస్తుంది. లెట్స్ టేస్ట్ ఇన్ ద ఛాలెంజ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సరే నువ్వు కలిపేసేయి. అయిపోయిందా కలపడం? అంటే పెప్పర్, ఓకే, మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. ఎందుకంటే ఛాలెంజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే లేట్గా తింటాం. అదే స్పైసీ లేకపోతే నువ్వు ఫాస్ట్గా తినొస్తావు ఆకట్ట ముందు. సో ఇంకా కొంచెం స్పైసీనెస్ పెంచుతా. ఏమేమి వేస్తాను? పెప్పర్, చిల్లీ పౌడర్. ఓకే, ఫైన్ ఫైన్. ఈ పెప్పర్ వేసేసుకుందాం. ఓకే, యాక్చువల్గా చిన్నప్పుడు పెప్పర్ అంటే అస్సలు ఇరిటేషన్ వచ్చేది, బట్ ఇప్పుడు మంచిగా నచ్చుతుంది. ఫస్ట్ కోల్డ్ ఎవరికి అయింది? నీకు నాకంటించావు, నువ్వు క్యూర్ అయిపోయావు. మరి అప్పుడు నేను వర్క్ చేయలేదా? ఏం వర్క్ చేసావమ్మా నువ్వు? ఏం చేయలేదు, నేనే 2 times ఇస్తా. టైమా సెకండ్ టైం నూడిల్స్. ఓకే ఫైన్, నూడిల్స్ ఒకటే. అది కూడా ఏంటి తెలుసా, బాగుంది అని కాదు, చికెన్ చేద్దాం, లాంగ్ వీడియో చేద్దాం, నూడిల్స్ లాంగ్ వీడియో చేద్దాం. మొన్న తిని ఈ మాట, సో ఇప్పుడు చేయాల్సి వస్తుంది. బాగుంది చిక్కి చెప్తున్నా కదా, ఈ మాట మొన్న చెప్పలేదు. డైరెక్ట్ సోషల్ మీడియాలోనే చెప్తున్నారా బాగా చేస్తుంది మా చెల్లి నూడిల్స్. చాలే అక్క వింటారే, ఏదైనా అవసరం వస్తే మాత్రం చెల్లి. సేమ్ ఒపీనియన్ రా, వాళ్ళకి విని విని బోర్ వస్తుంది. ఇక ఇన్ని రోజులు నువ్వు నాకు చెప్పావు, అక్క అని పిలవగానే ఏదో అవసరం ఉంది అంటది. ఇప్పుడు నువ్వు నేను కూడా చెప్పాలి కదా, నా బాధ కూడా చెప్పాలి కదా వాళ్ళకి. వాట్ నెక్స్ట్? చిల్లీ పౌడర్, నీకు చెప్పినట్టే చిల్లీ పౌడర్ వేస్తున్నా. ఇంతేనా? తినాలా వద్దా? ఓకే, నీకోసం కాస్త తక్కువ, తక్కువ ఎక్కువ కాదు, పర్ఫెక్ట్ ఉండేలాగా. ఓకే ఓకే, ఇంకొంచెం వేసినా ఓకే. చాలే, నీతో పాటు నేను కూడా తినాలి అని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే చిల్లీ పౌడర్ వేసుకున్నాం అండ్ పెప్పర్ వేసుకున్నాం కాబట్టి. మ్యాగీ మసాలా కూడా వేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకొని మళ్ళీ మ్యాగీ మసాలా కూడా వేసేసుకోవాలి. మ్యాగీ మసాలా కూడా వేసుకున్నాను. కంప్లీట్గా వేసేస్తున్నాను. 1 ప్యాకెట్ సరిపోతా? 1 వేసుకోవచ్చు, కావాల్సి 2 వేసుకోవచ్చు. నాకు మ్యాగీ మసాలా అంటే ఇష్టం, అప్పుడప్పుడు నేను 2 వేసుకొని కూడా తింటాను. సమీర్, దీంట్లో మనము ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేస్తాం చూడు, అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవచ్చు, ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఓకేనా? యా, ఇట్స్ రెడీ. ఒక్క 1 minute పెద్దగా పెట్టేసుకొని కలిపేసుకుందాం. అయిపోయినట్టేగా. సింపుల్ హోమ్ మేడ్ నూడిల్స్ రెసిపీ అయిపోయింది. ఇంకా మనం ఛాలెంజ్లో కలుద్దాం. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ అన్నీ చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.